కరోనా గురించినటువంటి భయం మనలను మరి భయభ్రాంతులు చేస్తాం. ఎవరు కూడా భయపడవసరం లేదు. చాలాసార్లు డిస్కవరీ ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం. ఎలాగో అంటే డిస్కవరీ ఛానల్స్ లో పులి జింకను లేకపోతే లేడీని దొరుకుతూ ఉంటది. అసలు ఈ జింకకు ఉన్నటువంటి సామర్థ్యం ఎటువంటిది అంటే, జింక కూడా 80 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెట్టగలదు. అంటే చిరుత పులి కంటే వేగంగా జింక పరిగెట్టగలదు. కానీ వెనకాల ఉన్నటువంటి పులిని చూచి జింక ఏమైపోతూ ఉంటుందంటే, నా వెనకాల ఉన్నది పులి, అది నాకంటే బలమైనది, దానిని ఎదుర్కోవడం కష్టం, దానిని ఓడించడం కష్టం అంటూ దీనికి ఇదే లొంగిపోయినట్లుగా తనకు తానే అప్పగించుకున్నట్లుగా పులి చేతికి జింకుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నానంటే, భయము ఎంత పని చేస్తుందంటే మనలను మనమే అప్పగించుకునేటువంటి స్థితికి నడిపిస్తారు, ఆ జింక అప్పగించుకున్నట్లుగా. కాబట్టి మనము భయపడన అవసరం లేదు. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శరీరంలో గొప్ప ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన దానిని బట్టి, దేవుడు మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తున్న ప్రతి దానిని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, అపవాదికి లేకుంటే భయము అనుమానం అనేటువంటి వాడికి తావు లేకుండా ధైర్యముగా మనము ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో ఉంటుంది 28వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనములో, పారిపోను నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరు చెప్పండి ధైర్యంగా ఉండేవారు? అమ్మా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరు నీతిమంతులు? మనందరికీ తెలుసు వాక్యంలో ఉన్న మాటలు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అంటే అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు? దేవుని పిలుపునకు లోబడ్డాడు. పిలుపునకు లోబడి ఆయన చూపించు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన నడిపించినట్లుగా నడిచాడు. అబ్రహాము దేవుని మాటను విన్నవాడు కాబట్టి, దేవుని మాట ప్రకారంగా నడిచిన వాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనందరము కూడా ఇక్కడ ఎవరూ కూడా అనుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చోలేదు, కానీ మనందరినీ కూడా మన ప్రభు పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. పిలిచిన వాడు విడిచిపెట్టేవాడు కాదు, నమ్మదగిన వాడు. అవునా? ఒక్కరు మాట్లాడలేదు. ముందుకు ముసుగులేసుకోమన్నా నేను మాట్లాడొద్దని లేదు కాబట్టి ముందుకు ముసుగులేసుకోమన్నారు కదా, మాట్లాడొద్దు అనుకుంటున్నారేమో. వినండి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆయన రక్తంలో పాప విమోచనను మనకు కలగజేశాడు. ఎటువంటి అవకాశము నీతిమంతులుగా మనం తీర్చబడడానికి లేనప్పుడు ఆయనే తన రక్తాన్ని, విలువైనటువంటి తన రక్తాన్ని చిందించి మనలను నీతిమంతులుగా, ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఎవరో చెప్పండి? నీతిమంతులు. ఎలా ఉండాలి మనము? సింహము వలె ధైర్యముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏంటి సింహం యొక్క ధైర్యము అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహం యొక్క ధైర్యాన్ని గురించి ఒక మాట చెప్పి నేను దైవజనులకు సమయం. సింహము కంటే బలమైనటువంటి జంతువు ఏనుగు. అడవిలో సింహము కంటే బలమైనటువంటి జంతువు ఏనుగు. అయినప్పటికీ కూడా ఏనుగు అడవికి రాజు కాలేదు. సింహము కంటే పొడవైనటువంటి జంతువు జిరాఫీ. అయినప్పటికీ కూడా జిరాఫీ కూడా ఆ అడవికి రాజు కాలేదు. సింహము కంటే ఆ ఆయుధాన్ని ధరించినటువంటి జంతువుడు ఉన్నది ఖడ్గమృగము. జన్మతోనే దానికి ఖడ్గము పట్టుకుని వస్తుంది అనమాట. ఖడ్గమృగం, అది కూడా ఖడ్గము ధరించినప్పటికీ కూడా అడవికి రాజు మాత్రము కాలేదు. అయితే సింహము మాత్రం అడవికి రాజు కాగలదు. గల కారణం ఏంటి తెలుసా? సింహము, నేను సింహమును, ఈ అడవికి నేను రాజును అనే ఒక ఆలోచన కలిగి ఉంటా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ఆలోచన కలిగినటువంటి సింహము ఎదుట ఈ జంతువులేవి కూడా ముందుకు రాలేవు అని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. అలాగే దేవుని యొక్క బిడ్డను నేను దేవుని బిడ్డను, నేను ఎవరికి కూడా చెప్పండి అప్పు చేయనా? అప్పు చేయడం కాదు, భయపడను. ఎవరికి కూడా భయపడను. నేను దేవుని బిడ్డను, నాకేమి అపకారం కలదు. నన్ను దేవుని బిడ్డను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నియమించాడు అనే ఆలోచన దేవుని బిడ్డలుగా మనం కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటారు చెప్పండి? ఎలాంటి ధైర్యము?
ఎలాంటి ధైర్యం? అమ్మా చెప్పిందే అడిగాను మళ్ళీ మళ్ళీ కొత్తదేం అడగలేదు కదా. సింహము వలె ధైర్యముగా ఉంటారు. యోధా గోత్రపు సింహము బిడ్డలం మనం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా చాలా చోట్ల బ్యానర్స్ లో చూస్తూ ఉంటాం. ఆ పులి, ఈ పులి, ఆ సింహము, ఈ సింహము అని రాస్తా ఉంటారు మనుషులే. మరి పేర్లు ఎక్కడ కింద మాత్రం రాస్తా ఉంటారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తారు? మనం ఆ సింహాలు కాదు కానీ మనము యోధా గోత్రపు సింహము యొక్క బిడ్డలం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనము దేనికి కూడా భయపడకూడదు. వ్యాధి మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మన చుట్టూ వ్యాధి కంటే ముందుగా ఏం వేశాడు చెప్పండి? కంచెలు వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోబుని అడుగుతుంది. యోబు గురించి దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది అడుగుతారు. యోబుని గాయపరచాలి, యోబుని శారీరకంగా బాధించాలని అపవాది ఏమడితే చెప్పండి? ఏమడితే చెప్పండి? నాకేదో ఒక అమ్మాయికి పంపించింది ఇక్కడ. నాకు రాత్రి చెప్పింది తొందరగా ఆరాధన ముగించేయండి అని. నేను కుసేపు చెప్పాను నాకు మీరే. ఇప్పుడు నా అమ్మకి ఎలా చూసి పాపం అలా తిప్పేసుకుంటుంది, నేను ముగించట్లేదా? రాత్రి చెప్పింది వినండి. ఎక్కడున్నావు? కంచె యోగు దగ్గర ఉన్నావు. యోబు సైతాను చేత మొత్తపడడానికి, సైతాను చేత శోధించబడడానికి యోబుకి సైతానికి మధ్యలో ఏమో చెప్పండి, ఒక కంచె ఉంది. ఆ కంచెను తీస్తే నేను శోధిస్తానని దేవుని దగ్గర పర్మిషన్ అడిగి, అనుమతి అడిగి వచ్చి యోబుని శోధించడం ప్రారంభించింది. అయితే దేవుడు ఏమన్నాడంటే, అతని శరీరం మీద మాత్రమే నీకు అధికారం, కానీ ప్రాణమును మాత్రం నీవు ముట్టకూడదు సుమి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రాణం ఎవరిదంటే దేవుడు పెట్టినది ఈ ప్రాణం. కానీ దీని మీద అధికారం ఎవరిది అంటే దేవుడిది. అపవాదికి ఏమాత్రం అధికారమో లేదు. అది శోధించడానికి అధికారం ఉంటది, అది బలహీనతలు పెట్టడానికి దానికి అధికారం ఉంటది, అది మనల్ని కొంచెం దుఃఖించే పరిస్థితికి, కొంచెం నష్టపరిచే పరిస్థితికి తీసుకెళ్లే అధికారం దానికి ఉంది. కానీ మన ప్రాణాన్ని మాత్రం ముట్టుకునే అధికారం దానికి లేదు. కాబట్టి ప్రాణాన్ని ఉంచేవాడు, ప్రాణాన్ని కావలసి తీసేవాడు అనేటువంటి యేసయ్యకు మాత్రమే మనం భయపడాలి తప్ప ఈ లోక సంబంధమైన దేనికి కూడా మనము భయపడేవారిగా ఉండాలన్నారు, ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పండి? సింహము వలె ధైర్యముగా ఉంటాడు. కాబట్టి మనం నీతిమంతుడైన యేసయ్య బిడ్డలు, ఆ నీతిమంతుడి రక్తంలో కడగబడినటువంటి వారు, యోధా గోత్రపు సింహపు వారసులు. కాబట్టి మనందరం కూడా భయపడకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ, అవకాశాన్ని దేవుడు ఇస్తున్న కొలది ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనను ఆరాధించే వారిగా ఉన్నాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా ఈ మధ్యాహ్నకాల సమీప ఆరాధన ద్వారా దయచేయును గాక. ఆమేన్. ఆఖరిని మనం పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి జ్యోతి వరకు, పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి బన్నీ వరకు, బన్నీ వచ్చడా, ఇంకా ఎవరో పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలందరి వరకు ప్రార్థన చేసేవారిగా పొందాము. మనందరం దేవుడు ఈ హెచ్చరికలు దీవించును గాక. దైవజనుల నుంచి దేవుడి వాక్యాన్ని అందిస్తారు. మనందరం కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో వెళ్దాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలలపైనే నడచిన అందరూ బాగున్నారు చెప్పండి. ఎప్పుడు బాగుంటుంది కాక ఈ మాటను దేవుడు స్థిరపరచబడి కాక. మంచిది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ
బాధ్యత దేవుడు మనకు అప్పగించారు. అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా మీరు చేయకపోతే మీ ఎదుట మేము ఇక్కడ కాదు అక్కడ చిక్కుపడాలి. ఆ చిక్కుపడడం అనేది దేవుని సేవలో కష్టపడితే అక్కడ చిక్కుపడవలసిన మాకు ఉంటాయి. మీరు కూడా ఒక బాధ్యత ఉంది. దైవజనులు మనం కూడా కష్టపడి ప్రార్థిస్తున్నారు. దేవుని సేవలో మనం దైవజనులకి ప్రతి వారం కనపడాలి అనే ఆలోచన మీరు కూడా కలిగి దేవుని యొక్క వాక్యానికి వాక్య ప్రకారంగా మనం నడవడానికి దైవజనుల యొక్క సంరక్షణలో వారి యొక్క పోషణలో మనందరం ప్రతి వారం పాలు పొందేవారిగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. సాగినప్పుడు గుడి కాదు, చెప్పండి. సాగినప్పుడు గుడి కాదు, సాగినప్పుడు కూడా సాగని స్థితిలో ఉన్నా కూడా మనం సాగేవారిగానే ఉండాలి. దేవునికి స్తోత్రంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనం వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలియజేస్తాను. బయట దేశంలో ఉన్నటువంటి సహోదరి మన సహోదరి దేవమాత నేనంటే ఆవిడ ఫోన్ చేసేదా ఎలా ఉన్నారని అడిగింది. బాగున్నాం. ఫోన్ చేసి అయ్యారు. నాకు ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఒక ఆయన పడిపోయాడు, ఆయనకి బాగాలేదు, ఆయన ప్రార్థన చేయండి అని చెప్పి జరిగింది. అమ్మాయి బాగుంది, అది కూడా ప్రార్థించినందుకు దేవునికి స్తోత్రంగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రయాణం అయినప్పుడు ఒక ఈరోజు చదువు తీసుకున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడి పెట్టుకున్నాం ప్రయాణం. ఆ సమయంలోనే ఆమె గురించినటువంటి వీడియో కెమెరా ఓపెన్ చేసాం. ఆ కెమెరాలో తీసినటువంటి ఆ యొక్క క్యాసెట్ను పట్టుకెళ్ళి ఆయా సమయాల్లో వేసుకొని చూసుకుంటానండి. దేవుడు స్తోత్రకరమైన మీ అందరిని అడిగానని చెప్పండి. మీ అందరినీ అడిగానని చెప్పి మీ అందరికీ ప్రభు స్తోత్రం చెప్పింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చిత్తరంపురం సంఘంలో సర్పల గ్రామం నుండి భార్య భర్తలు వస్తూ ఉంటారు. భారత ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. జోసెఫ్ ఆయన పేరు. ఆయన భార్య పేరు శాంతి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. జోసెఫ్ అనే వ్యక్తికి ఆరోగ్యం సరిలేదుక కనుక ఆయన కొరకు మీరు అందరూ ప్రార్థించాలని కుటుంబ ప్రార్థనలో జోసెఫ్ అనేటువంటి వ్యక్తి కొరకు మీరందరూ ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నమ్మకమైన కుటుంబం కనుక వారి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అవి మన సంఘస్థులను ప్రార్థించండి. మన సహోదరుడు మన కుమారుడు సురేష్ క్షేమంగా మనం మధ్యకు వచ్చినందుకు దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు వారిని ఇంకా సంరక్షించి వారిని మన దేవుడు దీవించినట్లుగా మీరందరూ ప్రార్థించాలని ముందుగా తెలియపరిచారు దైవజనులు. ఆ విధంగా మీరందరూ ప్రార్థించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఏడుగుల ప్రాంతంలో కొడుకు దగ్గరికి వెళ్ళక్కడే కొన్ని నెలలు పనిచేసుకుని సంతోషం మన మధ్యకు వచ్చింది. మరి అమ్మాయి వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. తప్ప జరిగే సంవత్సరంలో ఆ అమ్మాయి వివాహం కూడా జరగాలని వారు కోరుకుంటున్నారు. అది చూసి వెళ్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే కొనసాగిపోయింది అంటున్నారు. అది ఏం చేయను నేను అలా నేను అన్నాను. ఏం చేయను, కర్రల వాడు కూడా చేయను అన్నాను. జోరుగానే దేవుని స్తోత్రం. దేవుడు ఆ విధంగా అమ్మాయిని సిద్ధపరిచాడు. ఎవరో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఇప్పుడు తొలగింటారు. తప్పనిసరిగా ఆ వివాహం అది జరగడానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్నడి గదులు అమ్మాయి చిన్న పాపకి స్కూల్ కట్టిందని చెప్పిన గతంలో జ్ఞాపకం ఉందా? పోయిన వారికి చెప్పినట్టున్నాం. అమ్మాయి పేరు ఆ అమ్మాయి పేరు మర్చాను. లక్కీ అనే అమ్మాయి. ఆ అమ్మాయికి ఎక్కడికి వేస్తుందో కుక్క తెలుసా? ఆ అమ్మాయికి కుక్క వెళ్దట. ఆ కుక్క వెళ్తుంటే ఎవరో కుర్రడు పెట్టేసాడండి. ఎప్పుడు కూడా కుక్క వస్తుంటే తలకాయ పోకుండా వచ్చేయమాట. తలకాయ
ఏం చేయదు. ఆ బెడ్ వేయడంతో వాడు విడిచిపెట్టి ఈ పిల్లలు ఎందుకు వస్తే అమ్మాయి పడుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది. దేవుని కృపేట తెలుసా, ఈ 2 పళ్ళు చెప్పండి లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే ఒకటి కిడ్నీలోకి వెళ్ళింది, ఒకటి పొట్టలోకి వచ్చింది. దేవుని మహాకృప. అమ్మాయి కొరకు మేము ప్రార్థన చేసాం. మీరు కూడా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం కాక. ప్రార్థన సహాయపడిన వారందరి కొరకు మీరందరూ జ్ఞానం పంచుకొని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి ఉదయం లేక ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరం దేవుని కొరకు కూర్చొని చెప్పండి. మాట్లాడండి. అందరూ చెప్పలేదు, చూసి వెళ్ళిపోవడానికి వచ్చాము.